హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు త్రివేణి. నేను టోక్యోలో ఉంటున్నాను. నేను ఇండియాకి బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళబోతున్నాను విత్ ఇన్ 1 వీక్ ఐ గెస్. దానికోసం నేను ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో వాళ్ళ కోసం. సో ఆ థింగ్స్ కొనటం, అలాగే హౌ మై డే లుక్స్ ఇన్ జపాన్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి వీకెండ్ ఇలాగే ఉంటుందని కాదు, బట్ ఏ డే ఇన్ మై లైఫ్ ఇన్ జపాన్ లాగా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకోటి ఏంటంటే, మనం ఎంత 45 degrees ఎండలో ఉన్నా సరే, ఇండియా నుంచి వచ్చినా సరే, ఫారిన్ హీట్ అనేది మనం అసలు తట్టుకోలేం. ఇట్స్ వెరీ వెరీ హాట్ హియర్. ఎలా అంటే వెంటనే చెమటలు పట్టేస్తాయి. పక్కా హ్యాండ్ ఫ్యాన్, అంబ్రిల్లాస్ మనం కూడా యూజ్ చేయాలి. నేను యాక్చువల్గా ఆర్డర్ పెట్టాను యూవీ అంబ్రిల్లా, బట్ ఇట్స్ ఆన్ ద వే. సో అందుకని ఇంకా అంబ్రిల్లా తీసుకోలేదు, జస్ట్ సన్ గ్లాసెస్తో మేనేజ్ చేస్తున్నాను. అది ఓకే. సీ యూ ఇన్ ద ట్రైన్. ట్రైన్ ఇంకో 3 minutesలో ఉంది, సో వీ షుడ్ వెయిట్. まもなく2番線に JR 線直通各駅停車三鷹行きが参ります。黄色いブロックの内側でお待ちください。నేనైతే ఫస్ట్ ఒక థాయ్ రెస్టారెంట్కి వెళ్ళాను. ముందే ప్లాన్ చేసుకున్నాను ఇక్కడికి వెళ్ళాలనేసి. సో ఆ రెస్టారెంట్ని వెతికి ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ టైం ట్రై చేశాను థాయ్ ఫుడ్. ఇక్కడ నేను తినేది గ్రీన్ చికెన్ కర్రీ. ఐ లవ్డ్ ఇట్. చాలా చాలా బాగుంది కర్రీ. నేను మ్యాంగో స్టిక్కీ రైస్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. ఎందుకంటే అన్ని రెస్టారెంట్స్లో అవైలబుల్గా లేదు. బట్ నేను ఇప్పుడు వెళ్ళే ప్లేస్లో ఒక రెస్టారెంట్లో ఉంది. సో ట్రై చేద్దామని వెళ్ళానమాట. యాక్చువల్గా నేను వెళ్ళిందే మెయిన్గా మ్యాంగో స్టిక్కీ రైస్ కోసం. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, కానీ నాట్ బ్యాడ్ అనమాట. అది హాట్గా సర్వ్ చేశారు. నేను కోల్డ్గా సర్వ్ చేస్తారనుకున్నా. మేబీ ఒకవేళ కోల్డ్గా సర్వ్ చేసి ఉంటే బాగుండేది అనుకున్నా. యాక్చువల్గా మ్యాంగో స్టిక్కీ రైస్ కోల్డ్గా సర్వ్ చేస్తారా, హాట్గా సర్వ్ చేస్తారా? మీరు కామెంట్లో చెప్పండి. తర్వాత నేను నా ఫ్రెండ్ని మీట్ అయ్యాను. ఇద్దరం కలిసి డాంకీ హోటేకి వెళ్దామని ప్లాన్. బట్ మేము వెళ్ళే వేలో ఒక లిండిడ్ చాక్లెట్ షాప్ కనిపిస్తే, ఓకే ఈ చాక్లెట్స్ కూడా కొందాం ఇంట్లో వాళ్ళకి అనేసి అక్కడికి వెళ్ళి కొన్ని పర్చేస్ చేశాను. తర్వాత ఇంకా డాంకీ హోటేకి వెళ్ళాము. వీళ్ళందరూ ఇంత బ్లాక్ వేస్తున్నారు, అసలు అర్థం కావట్లేదు ఎట్లా వేస్తున్నారు.
ఇంకా షాపింగ్ ఎంత అయిపోయాక వి ఎండెడ్ అప్ ఎట్ అన్ ఇండియన్ రెస్టారెంట్. ఫ్యాక్ట్ ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళిన ఎవరైనా సరే మోస్ట్ ఆఫ్ ద టైం ఇండియన్ ఫుడ్నే ప్రిఫర్ చేస్తారు. ఇంకింటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. వెళ్ళే వేలో టోక్యో టవర్ కనిపించింది. ద వ్యూ వాజ్ వెరీ బ్యూటిఫుల్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మతానే.